హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ వ్లాగ్స్ రేణుక. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ వ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం గారపాడు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానాన్ని. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. దాదాపు 50 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పుడు స్వామివారు దక్షిణముఖంగా ఉండి భక్తులకు దర్శనమిచ్చేవారు, అలాగే పూజలందుకునేవారు. ఆ తర్వాత గ్రామ పెద్దల నిర్ణయంతో స్వామివారిని తూర్పు ముఖంగా ప్రతిష్ఠించారు. అలా కొంతకాలం తర్వాత దేవాలయం శిథిలావస్థలోకి చేరింది. గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో 2024లో మళ్లీ పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక టెంపుల్ మొత్తం చూస్తూ ఈ ఆలయంలో స్వామివారికి జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. చైత్రమాసంలో స్వామివారికి విశేషంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. శ్రీరామనవమికి ఈ ఆలయంలో ఎంతో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి పండుగ రోజు అత్యంత వైభవంగా స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. ఆశ్వయుజ మాసంలో దసరా దేవి నవరాత్రులు 9 రోజులు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే కార్తీక మాసంలో నెల రోజులు కూడా గర్భాలయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి అనగా మూల విరాట్ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఈ నెల రోజులు కూడా స్వామివారికి ఈ విధంగానే పంచామృతాలతో అభిషేకం చేస్తారు. అలాగే కార్తీక మాసంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు. మళ్ళీ ఈ నెల మొత్తం కూడా ఆకాశ దీపం వెలిగిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది అంతకుముందు 50 సంవత్సరాలు ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు అందుకున్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారి మూల విరాట్ విగ్రహం ఇది. ఇప్పటికీ స్వామివారు ఈ ఆలయంలో పూజలందుకుంటున్నారు.
अधर्वपितुं मे गोपाय रसमन्नमिहायुषे अदर्भायो सीता। श्रीगुरुभ्यो नमः। श्रीलक्ष्मीवल्लभारम्भां विष्णो हनुमच्छिवाम् अश्वदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। భక్త మహాశైలందరికీ కూడా నమస్కారం. స్వామివారి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ కూడా ఉండాలని ఆశిస్తూ పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం గారపాడు గ్రామంలో వేచేస్తున్న ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఇది. ఇది పూర్వం పాత స్వామి ఉండేవాళ్ళు. ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం స్వామిని దక్షిణముఖంగా ఉండేవాళ్ళు. ఆ స్వామిని మళ్ళీ తూర్పుగా ప్రతిష్ఠ చేసి కొంతకాలం అర్చనా కైంకర్యాలు జరిగినాయి. బాబురావు గారు ఉన్నారు, ఆయన ఈ కైంకర్యం అంతా కూడా చూసేవారట. నేను వచ్చి 14 సంవత్సరాల నుంచి స్వామి కైంకర్యం చేస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగానే ఇది కొత్త దేవాలయం నిర్మించాలని ఈ దేవాలయాన్ని నిర్మించారు. పాతస్వామి రామ సీతా సమేత హనుమత్ కోదండరామస్వామి, రాఘవేంద్ర స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి గారు పాత దేవాలయంలో ఉండేవాళ్ళు. అలాగే నూతనంగా ఈ స్వామిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది వైఖాన సాగ ప్రకారంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. విశేషంగా ఉగాది, హనుమత్ జయంతి, దసరా, వైశాఖ మాసంలో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కార్తీక మాసం అంతా కూడా విశేషంగా ఈ దేవాలయంలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారికి మంగళవారము, శనివారం నిత్యప్రసాదం కూడా వినియోగం జరుగుతూ ఉంటుంది భక్తులచే. ఈ స్వామి అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయని ఇక్కడ చాలామంది భక్తులు చెబుతూ ఉంటారు. అలా కోరికలు తీర్చుకున్న తర్వాత, వాళ్ళ కోరికలు తీరిన తర్వాత స్వామివారికి ఇలా ఆభరణాలు చేయించడం కూడా జరిగినది. విశేషంగా ప్రతి మంగళవారము, శనివారం పంచామృత స్నపనతో అభిషేకం మూలస్వామి జరుగుతూ ఉంటుంది. తర్వాత సాయంత్రం పూట స్వామికి విశేషంగా తోమలపాకార్చన జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ యొక్క స్వాములకి విశేషంగా బుధవారం రోజు అర్చనా కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. రాముల వారికి ప్రతినిత్యం కూడా స్వామివారికి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 వరకు దేవాలయం తెరిచి ఉంటుంది. విశేషంగా స్వామికి అర్చనా కైంకర్యాలన్నీ కూడా వైఖాన సాగ ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. సాయంత్రం మళ్ళీ 6:30 నుంచి 7:30 వరకు కార్యక్రమం జరుగుతుంది. మంగళవారం, శనివారం విశేషంగా భజనా కార్యక్రమాలంతా కూడా జరుగుతూ ఉంటాయి. స్వామివారి ఆలయంలో జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది.